హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చే గ్లూకోజ్ పౌడర్ ఇంట్లోనే మనము చాలా ఈజీగా అండ్ క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, మనము ఈ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది మనం గ్లూకోజ్ పౌడర్ తీసుకొచ్చుకొని డాక్టర్లు చెబితే మనం అది వాడి ఆ డ్రింక్ తాగుతాం కదా. అటువంటప్పుడు మనం బయట తీసుకొచ్చే దానికన్నా కూడా మనకి ఎప్పుడన్నా కొంచెం నీరసంగా ఉన్నా సరే అటువంటప్పుడు ఈ గ్లూకోజ్ పౌడర్ అప్పటికప్పుడు మనము ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే నియర్లీ 6 నెలల నుండి 1 year వరకు స్టోర్ కూడా ఉంటుంది. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మీడియం సైజు లెమన్స్ తీసుకోండి. లెమన్స్ తీసుకుంటే మనకి బాగా దానిలో ఉన్న రసం కూడా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో లెమన్స్ కూడా. నేను మీడియం సైజు తీసుకున్నాను, 10 నుంచి 12 వరకు తీసుకున్నాను అనమాట. ఇది మనకి ఈ మీడియం సైజు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆ లెమన్ స్క్వీజ్ చేస్తున్నప్పుడు మనకు రసం రావడానికి ఒక్కసారి ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని అక్కడక్కడ మనము చేతి వేళ్లతో అలా కొంచెం నొక్కామనుకో, నొక్కి తర్వాత కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని మనము ఇలా స్క్వీజ్ చేసుకున్నామంటే లెమన్స్ మొత్తము చూడండి ఆ సీడ్స్ కూడా మనము వేరైపోతాయి. అదేవిధంగా ఓన్లీ మనకి జ్యూసే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ నిమ్మ తొనలు ఉన్నాయి కదా, వీటిని మనము ఎండలో ఎండబెట్టేసి బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకొని మనం ఫేస్ ప్యాక్స్ ఇట్లాంటివి యూస్ చేస్తాం కదా, దానిలో కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాకుండా కొంచెం కలుపుకొని కూడా మనం ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లెమన్స్ అన్నీ ఇలా స్క్వీజ్ చేసుకున్నాం కదా, ఈ స్క్వీజ్ చేసుకున్న లెమన్ మొత్తం రసం మొత్తము జ్యూస్ మొత్తము మనకి ఒక 1 cup అయిందనమాట క్వాంటిటీ. ఇలా ఒక ప్లేట్ తీసుకొని, స్టీల్ ప్లేటు 2 ప్లేట్లు తీసుకున్నాను నేను. చూడండి ఒక ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని ఇలా మిగతా హాఫ్ లెమన్ జ్యూస్ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల పంచదార అన్నమాట. ఓన్లీ ఈ ప్లేట్ వరకే 2 కప్పుల పంచదార ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తోటి మొత్తం ఆ ప్లేట్ మొత్తం పరిచేసేయండి, ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఇదే క్వాంటిటీ మీరు ఒకే ప్లేట్లో చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుందన్నమాట. ఇలా 2 ప్లేట్లలో కనుక మనం చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా దీన్ని ఫ్యాన్ కింద డ్రై చేసేసుకోండి ఒక 1 or 2 days అనమాట. ఇప్పుడు రెండో ప్లేట్లో కూడా సేమ్ ఒక 2 కప్పులు షుగర్ అనమాట, పంచదార ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ప్లేట్ మొత్తానికి ఈవెన్గా పరచండి. ఎందుకంటే ఈ స్పూన్ తోటి ఈ విధంగా ఈవెన్గా పరిచారంటే మనకి ఫ్యాన్ కింద ఎండబెట్టుకునేటప్పుడు మనం మధ్యలో కూడా అప్పుడప్పుడు ఫ్యాన్ కింద అలా డ్రై చేసేసుకొని వదిలేసేయండి దాన్ని. మీరేం చేయొద్దు, మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతూ ఉన్నారంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. మధ్యలో కనుక ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు ఈ విధంగా చేశారనుకో త్వరగా అయిపోతుంది. ఎండలో మాత్రం పెట్టొద్దండి, ఎండలో పెట్టారంటే మనకి చేదు వస్తుంది. చూడండి ఎండలో పెట్టకుండా ఈ విధంగా మధ్యలో ఇలా కలుపుతూ ఒకసారి మీరు మధ్యలో మీకు వీలైనప్పుడల్లా ఇలా చేస్తే త్వరగా డ్రై అయిపోతుంది, ఫ్యాన్ కింద అయినా సరే. ఇప్పుడు మనము కొంచెం డ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మన మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. 2 ప్లేట్లు తీసుకున్నాను కదా, మీరు ఒకే ప్లేట్లో కూడా చేసుకోవచ్చు, కానీ పెద్ద ప్లేట్ అయితే ఒక ప్లేట్లో చేసుకున్న త్వరగా అయిపోతుంది. కానీ నాకు క్వాంటిటీ చిన్న ప్లేట్లు కదా, అందుకని నేను 2 ప్లేట్లలో చేశాను అనమాట. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి తడి కొంచెం ఉంది, మాయిశ్చర్ ఇంకా ఉందన్నమాట. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో, జస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసేసుకోండి ఈ విధంగా. దీన్ని మళ్ళీ ఇందాక ప్లేట్ ఉంది కదా, మనము అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సేమ్ మొత్తం
మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాల్కనీలో మనకి లైట్గా ఎండ వస్తుంది కదా, ఆ లైట్ ఎండలో పెట్టేసేయండి. ఈ స్టేజ్లో మరీ ఎక్కువ ఎండలో పెట్టకండి, బాల్కనీలో లైట్గా వస్తుంది కదా, ఆ ఎండలో మాత్రమే 1 డే పెట్టేసేయండి. ఎందుకంటే అంత ఎక్కువ రాదు కదా బాల్కనీలో, సో అందుకే. ఇప్పుడు ఇదే మిశ్రమం ఇంకో ప్లేట్ ఉంది కదా, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. బ్లెండర్లో వేసేసుకున్న తర్వాత, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని కోర్స్గా మిక్సీ పట్టేసుకొని దాన్ని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసారంటే అది పలచగా అవుతుంది కదా, తొందరగా డ్రై అవ్వటానికి, చాలా ఫాస్ట్గా డ్రై అవ్వడానికి వీలుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. మీరు ఒక ప్లేట్లో చేసుకున్న సేమ్ ప్రాసెస్ అనమాట, కాకపోతే నేను 2 ప్లేట్లలో చేసుకున్నాను కదా, అందుకని కొంచెం వీడియో లెంత్ అయిందనమాట. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ప్లేట్లని మనం బాల్కనీలో పెట్టేసుకొని ఒక 1 డే వదిలేసేయండి. 1 డే కనుక వదిలేసామంటే చూడండి చాలా డ్రై అయిపోయిందనమాట. కాకపోతే అక్కడక్కడ ఉండలు వస్తాయి, మీరు దాన్ని తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా ఫైన్ పౌడర్గా, సో నో ప్రాబ్లం, నీట్గా అయిపోతుంది ఫైన్ పౌడర్గా. చూడండి, బాల్కనీలో పెట్టిన తర్వాత ఆ తర్వాత చూసుకోండి ఒకసారి డ్రై అయిందో లేదో. డ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక అదే క్వాంటిటీ తోటి, అదే కొలతలతో కనుక చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి ఈ గ్లూకోజ్ పౌడర్, హోమ్ మేడ్ గ్లూకోజ్ పౌడర్. చూడండి ఎంత స్మూత్గా ఉందో. మీకు ఇక్కడ షుగర్ బదులు మీకు మిశ్రీ దొరుకుతుందండి, అది కొంచెం పెద్ద ఉండలుగా దొరుకుతుంది. వీటిని మీరు కొంచెం క్రష్ చేసేసుకొని కొంచెం లైట్గా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మీరు, కానీ అది కొంచెం టైం పడుతుంది, సో అందుకే నేను ఇక్కడ పంచదార యూస్ చేశాను అన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక జల్లెడ తీసుకొని జల్లెడ పట్టుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. ఎందుకంటే 2 ప్లేట్లలో తీసుకున్నాం కదా, 2 ప్లేట్లలోది 2-3 సార్లుగా మిక్సీ పట్టేసుకోండి, ఎందుకంటే మొత్తం ఒకేసారి సరిపోదు కదా, సో అందుకే ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఫైన్ పౌడర్ అయ్యిందో లేదో. ఆ తర్వాత దీన్ని జల్లించండి, ఇలా ఒక జల్లెడ లాంటిది తీసుకొని జల్లించండి. ఇప్పుడు మనకి హోమ్ మేడ్ గ్లూకోజ్ పౌడర్ రెడీ అండి. దీన్ని మనం ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసేసుకొని మూత గట్టిగా కనుక పెట్టేసుకున్నామంటే, లిడ్ కనుక గట్టిగా పెట్టేసుకుంటే, ఎందుకంటే గాలిపోకుండా కనుక పెట్టుకున్నామంటే మనకి 6 నుంచి ఒక 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. అదేవిధంగా తడి తగలకుండా చూసుకోండి. ఏదైనా మనం చేసిన తర్వాత కూడా ఆ రెసిపీని స్టోర్ చేసే దానిలో కూడా ఉంటుందండి. స్టోర్ కరెక్ట్గా చేస్తేనే మనకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది, అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మన ఈ గ్లూకోజ్ పౌడర్ని అంతా ఒక గాజు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత గట్టిగా పెట్టుకొని, నాకైతే ఎక్కువే వచ్చిందండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన గ్లూకోజ్ పౌడర్ ఉంది కదా, అది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎందుకంటే మనం ఇప్పుడు డ్రింక్ తయారు చేసుకోవాలి కదా, సో అందుకే దాన్ని ఉపయోగించి మనము ఇన్స్టెంట్ డ్రింక్ రెడీ చేసేసుకుందాం ఈ గ్లూకోజ్ పౌడర్ తోటి. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని దీన్ని ఈ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనము దీంతోటే మనము ఇక్కడ ఇన్స్టెంట్ మనకి ఎప్పుడన్నా నీరసం అనిపించిన అప్పటికప్పుడు ఈ పౌడర్ కనుక రెడీ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు ఈ డ్రింక్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసులు తీసుకొని ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకోండి, మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ మింట్ లీవ్స్ వేసుకుంటున్నానండి. చూడండి, ఒక 4 or 5 అన్నమాట వేసుకొని కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా క్రష్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం పుదీనా యొక్క రసం కొంచెం వెళ్తుంది కదా దానిలోకి, అందుకని ఒక 3 to 4 స్పూన్స్ అనమాట. నావి కొంచెం చిన్న గ్లాసులు కదా, మీకు సరిపడా వేసుకోండి, ఇంకా ఏమీ యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు 3 to 4 స్పూన్స్ ఈ గ్లూకోజ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు దీనికి సరిపడా వాటర్ కానీ ఆర్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చండి, చాలా బాగా మనకి ఎనర్జీని ఇస్తుంది. చూడండి, మీకు వీలుని బట్టి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇక్కడ నేను నానబెట్టిన సబ్జా సీడ్స్ యూస్ చేస్తున్నానండి, ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్
వేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ ఎనర్జీని డ్రింక్ని అప్పటికప్పుడు తాగేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.